హాయ్ అండి, వెల్కమ్ టు సుమా కిచెన్. స్వీట్ షాప్ స్టైల్ బాంబే కరాచీ హల్వా పక్కా కొలతలతో చెప్తాను. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా కుదురుతుంది. వంట రాని వారు కూడా ఈజీగా చేసేస్తారు. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు కార్న్ఫ్లోర్, 1.5 కప్పు నీళ్లు వేసుకొని ఈ మిక్చర్ని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. 1 కప్ కార్న్ఫ్లోర్ అంటే 250 గ్రామ్స్ ఉంటుందండి. నేను చెప్పేవన్నీ 1/2 కేజీకి కొలతలు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక కడాయి తీసుకొని అందులో 2 కప్పుల చక్కెర, 1 కప్పు నీళ్లు వేసుకొని చక్కెరని కరిగించుకోవాలి. మీరు ఎక్కువ స్వీట్ తినేవారైతే చక్కెరని ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు ఈ పాకం గులాబ్ జామున్ పాకంలాగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో 1/2 వంతు పాకాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది ఎందుకో నేను తర్వాత చెప్తాను. 1 కప్ కార్న్ఫ్లోర్కి 2 కప్పుల చక్కెర, 1 కప్పు నీళ్లు కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్చర్ని మరొకసారి ఉండలు లేకుండా కలుపుకొని ఈ చక్కెర పాకంలో వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఈ మిక్చర్ని ఓన్లీ లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ చిక్కబడనివ్వాలి. చిక్కబడడానికి ఒక 10 నిమిషాల టైం పడుతుందండి. ఖచ్చితంగా అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకుంటే మాడకుండా ఉంటుంది. మనం ముందుగా తీసి పెట్టుకున్న పాకాన్ని 1 స్పూను ఇందులో వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. తీసి పెట్టుకున్న పాకాన్ని ఒకేసారి వేయకూడదు. ఒక 3-4 సార్లు బ్యాచ్లాగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. 5 నిమిషాలకు ఒకసారి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. మరో 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కలిపితే ఇలా అవుతుంది. ఇలాగే మిగిలిన పాకాన్ని మొత్తం వేసుకొని కలుపుకోవాలి. నాకు ఇక్కడ ఆ ప్యాన్ మాడిపోతున్నట్టు అనిపించింది, అందుకే నేను వేరే ప్యాన్కి షిఫ్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మరొక 10 నిమిషాల తర్వాత రెడీ అయినట్టు మనకి కనిపిస్తుందండి. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకొని మీకు నచ్చిన ఫుడ్ కలర్ని వేసుకొని కలుపుకోవాలి. ఫుడ్ కలర్ కూడా కంప్లీట్లీ ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే వేసుకోకండి. 1 కప్పు కార్న్ఫ్లోర్కి 1/2 కప్పు దాకా నెయ్యి పడుతుందండి. మీరు కావాలంటే తగ్గించి తీసుకోవచ్చు. కార్న్ఫ్లోర్ వేసినప్పటి నుండి రెడీ అయ్యేదాకా ఒక 30 నుంచి 35 నిమిషాలు పడుతుందండి. ఇప్పుడు ఒక బౌల్కి నెయ్యి రాసుకొని ఈ స్వీట్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. పైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ పైన వేసుకొని ఇలా ప్రెస్ చేసుకొని మూత పెట్టుకొని 1 గంట సేపు చల్లారనివ్వాలి. ఈ కొలతలతో చేస్తే ఖచ్చితంగా కుదురుతుంది. పక్కా ట్రై చేయండి మీ ఇంట్లో. ఇది మొత్తం చల్లారాక ఒక ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని ముక్కలుగా కట్ చేస్తున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో.
అంతే అండి, ఈజీ స్వీట్ షాప్ స్టైల్ కరాచీ హల్వా రెడీ అయిపోయినట్లే. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ హల్వా సాగే గుణం ఎక్కువ కావాలంటే మరొక 10-15 నిమిషాలు కలుపుకోవాలి. నాకైతే ఇంత సరిపోతుందని తీసేశాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.